यस्यास्भवद्भक्तजनार्तिहन्तु पितृन्द्वमे विचार्य तूर्णं स्तम्भे स्वदारक्षमणन्दलभ्यं लक्ष्मीनरसिंहं शरणं प्रपद्ये उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युमृत्युं नमाम्यहं नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेव कापान करूरार भोगनादर करुणे उल्लागत्यर चट्टैनादर मुप्पान कोंकणरुं ब्रह्मचित्तर मुखियमाय मचमुनि नंदिदेवर गोपान गोरकर पतंजलियार கூர்மையுள்ள இடைக்காடற் சண்டிகேஸ்வர் வாப்பான வாதத்திற்கு ஆதியான வாசமுனி கமலமுனி காப்புத்தானே நக்ஷத்ரேஷ கிருபா பாத்திரம் दैवज्ञेषु त्रिभुवनम् नक्षत्रतीर्थान्तप्रदं राघवार्यमहं भजे। ओम श्री वीर राघवाय नमः। प्रणाम टू गुरुजी राघवाचार्य गारू, प्रणाम टू गुरुजी श्री पीवीके पुण्येश्वर गारू, जय मीनाट। మీ అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు। ఈరోజు మనం పంచాంగ శ్రవణం చేసుకుంటాం। క్రోధి నామ సంవత్సర పంచాంగ శ్రవణం। పంచాంగం అంటే తిథివార నక్షత్ర యోగకరణం। ఈరోజు ఉగాది రోజు తిథివార నక్షత్ర యోగకరణం మనం స్మరణం చేసుకుంటే లేక ఒక్కసారి మనం చదివితే ఎంత బాగుంటుందంటే చాలా సింపుల్గా మన అందరికీ ఎవ్రీ పంచాంగ శ్రవణం చెప్పేది ఇప్పుడు చెప్తున్నాను। మనకి ఈరోజు వారం మంగళవారం అని చెప్పడం వల్ల మనకు ఆయుష్ వృద్ధి అవుతుంది। పంచాంగం తిథివార నక్షత్ర యోగకరణం అంటే రోజు ఒకసారి చెప్తే వారం ఒక రోజు, ఈరోజు మనకి ఉగాది రోజు మంగళవారం అని చెప్పుకుంటే ఆయుష్ వృద్ధి అవుతుంది। పాద్యమ తిథి అని చెప్పడం వల్ల ఐశ్వర్యం, మనకి చాలా ఐశ్వర్యం అవశ్యం కావాలి, ఐశ్వర్యం వృద్ధి అవుతుంది। ఈరోజు మనకి నక్షత్రం రేవతి అని మనం చెప్పడం వల్ల మనకి ఏమి అన్ని పాపాలు అన్నీ తొలగిపోతున్నాయి। తర్వాత యోగం, ఈరోజు మనకి వైరుతి అని యోగం, ఈ యోగం మనకు చెప్పడం వల్ల డిసీజెస్ వ్యాధి గుణం అవుతుంది। అలానే మనం తిరిగి మనం ఇవాళ కరణం, ఈరోజు ఉన్న కరణం మనం చెప్పుకుంటే కింస్తుగ్గం అని కరణం చెప్పుకుంటే మనకి ఏమి కావాలో డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అని చెప్పుకుంటాము। అలా ఆ డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కూడా మనకి పూర్తి అవుతుంది। ఇంత సింపుల్గా తిథివార ఆ విషు ఆ రోజు, ఈరోజు ఉగాది రోజు ఇలా తెలుసుకోవడం, ఇలా పంచాంగ శ్రవణం వినడం కూడా ఒక పెద్ద భాగ్యం। చాలా అందరికీ దొరకదు। ఇండియాలో 140 కోట్ల జనాలు ఉంటే కూడా ఎంతమంది పంచాంగ శ్రవణం వింటారు? పంచాంగ శ్రవణం వినడమే ఒక భాగ్యం। భగవంతుడి కృప, గురుగారి ఆశీర్వాదం అన్నీ మనకి ఎప్పటికీ దొరుకుతాయి। అందుకే పంచాంగ శ్రవణం మొదలకుండా ఈ ఉగాది రోజు మీరు అందరూ వచ్చి వింటున్నారు। నేను ఎవ్రీ ఇయర్ చెప్తున్నాను, మీరు అందరూ వింటున్నారు, అదే నాకు కూడా ఒక సంతోషం। భగవంతుడు ఎప్పటికీ మనకి ఇలానే పంచాంగ శ్రవణం ప్రతి సంవత్సరం చెప్పాలా, మీరందరూ వినాలా అని కోరుకుని ఈ క్రోధి నామ సంవత్సరం గురించి కొద్దిగా మాట్లాడుకుందాము। తర్వాత ఈ సంవత్సరం మనకి ఎలా బెనిఫిట్ ఇస్తుంది, ఎలా ఎటువంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలా అని కూడా మనం కొద్దిగా మాట్లాడుకుందాము। ఈరోజు క్రోధి అంటే చాలా నేమ్లనే మనకి ఏం చెప్తుందంటే క్రోధం, ఎనిమిటీ, అన్నెసెసరీ డిఫికల్టీస్, చాలా ఈగో, ఎందుకంటే కోపం చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట। ఈ సంవత్సరం అది క్రోధి అని చెప్పడం వల్లనే అక్కడికి ఏంటంటే ఈ సంవత్సరం ఎక్కువ మనకు, అందుకే జాగ్రత్త వహించాలి ప్రయాణం చేసేటప్పుడు। ఎందుకంటే మనకున్న సూట్ కేసెస్ ఎగిరిపోతాయి, థెఫ్ట్ అన్నమాట, మాస్ లూటింగ్, ఇది మనకి అది కాపాడు। అందుకే అడ్వాన్స్గా మనం వినడం వల్ల మన జాగ్రత్త పడి మన బట్టలు ఎక్కడైనా పెడతాము, సూట్ కేసు ఎక్కడైనా పెడుతున్నాము, వెహికల్ ట్రైన్లో ఎక్కడ వెళ్ళేటప్పుడు కూడా మనం చాలా కేర్ఫుల్గా మనం చూసుకుని దాన్ని జాగ్రత్త వహించే మంచిగా ఉంటుంది। ఈ క్రోధి సంవత్సరం అత క్రోధి అనేటప్పుడు అంత భయపడక్కర్లా, బట్ ఒక్కొక్క ఇది 38 ఆ వర్షంలో ప్రభవ అని చెప్పి ప్రభవ వచ్చేటప్పుడు ఇది మనకి 38 నంబర్గా వస్తుంది। 3 ఇస్ గురు భగవాన్, 8 ఈ శని భగవాన్, గురు అండ్ శని భగవాన్ మన నేచురల్ ఆరస్కు 9, 10 అనుకుంటాము। భాగ్య రాజ్యాధిపతి 3, 8 అన్నమాట। వాళ్ళిద్దరే ఈ సంవత్సరం మనకి రూల్ చేస్తారు।
మనకు ఆశీర్వదిస్తారు. అందుకే గురు భగవాన్ గురు రక్షణ, మళ్ళీ శని భగవాన్ ధర్మవాన్ వాళ్ళు ఒక రక్షణ. ఇది రెండు మనకి ఈ సంవత్సరం ప్యారలల్గా గురు అండ్ శనిని మనం ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళని ప్రార్థన చేసుకోవడం వల్ల ఈ క్రోతినామ సంవత్సరం మనకి చాలా చాలా బాగా ఉంటుంది. అందుకే ఈ నవనాయక అని చెప్పే ఈ క్రోతినామ సంవత్సరంలో మనకి ముండైన అస్ట్రాలజీ చెప్పుకుంటాము, వర్ష ఫలాలు చెప్పుకుంటాము. తర్వాత ఈరోజు మనకి వర్షం ఎంత కురుస్తుంది, ఆర్థిక విషయం ఎలా ఉంటుంది, పొలిటికల్ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది, ఇండియా సిట్యుయేషన్ ఎలా ఉంటుంది, వరల్డ్ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది అన్ని ఈ నవనాయకాన్ని నిర్ణయం చేస్తారు. ఈ నవనాయక అని చెప్పేటప్పుడు మనకి రాజాగా అంగారకుడు కుజ భగవాన్ వస్తున్నారు, మంత్రిగా శని భగవాన్ వస్తున్నారు, సేనాధిపతి శుక్ర భగవాన్ వస్తున్నారు, అండ్ అర్ఘాధిపతి శుక్ర భగవాన్ వస్తున్నారు, సస్యాధిపతి అంగారకుడు వస్తున్నారు, అండ్ రసాధిపతి గురు భగవాన్ వస్తున్నారు, ధాన్యాధిపతి సూర్య భగవాన్ వస్తున్నారు, మేఘాధిపతి శుక్ర భగవాన్ వస్తున్నారు, నీరసాధిపతి అంగారకుడు వస్తున్నారు. ఇలా మనకి చూసుకుంటే ఈ సంవత్సరం మనం చూసుకుంటే సేనాధిపతి అర్ఘాధిపతి ఇద్దరు శుక్ర భగవాన్ శుభగ్రహ, రసాధిపతి గురు భగవాన్ శుభగ్రహ, మళ్ళీ మేఘాధిపతి శుక్ర భగవాన్ శుభగ్రహ. అందుకే వర్షం కూడా కొద్దిగా తక్కువనే ఉంటుంది, మళ్ళీ అంతా ఏదో మేనేజ్ అయిపోతుంది ఈ సంవత్సరం. మళ్ళీ బాగా లాస్ట్ ఇయర్ లాగా మంచి వర్షం ఉండకపోవచ్చు, కొద్దిగా అట్లా వర్షం. మేఘాధిపతి శుక్ర భగవాన్ ఉండడం వల్ల, ఆ ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల మనకి ఆ క్రోతి అని చెప్పేటప్పుడు అన్ని తక్కువనే. బట్ ఆ కాంబినేషన్ జాతకంలో శుక్ర భగవాన్ ఉచ్చంగా ఉండేటప్పుడు ఏదో ఇలా మేనేజ్ చేసుకుని ఈ సంవత్సరం మనకి వర్షాలు అలాగనే వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే ఈ సంవత్సరం మనకి ఎలా ఉంటుంది అని చూసుకుంటే ప్రొఫెషనల్, ఇప్పుడు మనం ఏం చెప్తామంటే సూర్య భగవాన్, రాహు భగవాన్, బుధ భగవాన్, శుక్ర భగవాన్ మీనరాశిలో, గురు భగవాన్ మేషంలో, ఆ రోజు చంద్రుడు కూడా రేవతి మీనంలోనే ఉంటారు. దానికి డిస్పోజిటర్ని జ్యోతిషంలో చెప్పేటప్పుడు అది గురు భగవాన్గా అవుతున్నారు. తర్వాత అక్కడి నుంచి మనం అలా వచ్చేటప్పుడు మనకి కేతు భగవాన్ కన్యా రాశిలో ఉన్నారు. తర్వాత కుజ భగవాన్ అండ్ శని భగవాన్ రెండు మ్యాలిఫిక్ ప్లానెట్ నేచురల్ లాభస్థానం 11వ ఇల్లు కుంభరాశిలో ఉన్నారు. కుంభరాశి అంటే చాలా మంచి రాశి. అక్కడే శని భగవాన్ సొంత ఇల్లు. అక్కడ ఇద్దరు పూర్వ భాద్రపద నక్షత్రంలో ఒకటే రాప్ట్ కంజంక్షన్ అని చెప్తాము. అలా ఆ హౌస్లో వాళ్ళు ఇద్దరు అక్కడ ఉన్నారు. రాగు బుధ శుక్ర మీనంలో ఉన్నారు. మనకి సిట్యువేషన్లో ఉగాది మనకి వస్తుంది. అందుకే చెప్పినట్టు మంగళవారం రేవతి నక్షత్రం, పార్థిమ తిథి, వైకృతి యోగం, కింస్తుకునం కర్ణం, ఇలా యోగం ఉండేటప్పుడు ఈ వర్షం మొదలవుతుంది అన్నమాట. ఇలా అయ్యేటప్పుడు ఎలా జనరల్గా మనకి ఎలా ఉంటుంది అని చూస్తాం. యోగ కళ్యాణంకి ఎలా ఉంటుంది అని చూసుకుంటే గురు భగవాన్ మంచి స్థానం నేచురల్ 1వ ఇల్లులో ఉన్నారు. కొద్దిగా మూవ్ అవుతే మే 1 నుంచి వృషభ రాశికి ఎర్దీ సైన్కి గురు భగవాన్ మారుతున్నారు. ఇలా ఉండేటప్పుడు ప్రొఫెషనల్ అందరికీ ఉన్న ప్రొఫెషన్, మనకి ఏం ప్రొఫెషన్ మనం చేస్తే కూడా, ఏ ఉద్యోగం మనం చేస్తే కూడా దాంట్లో ఉన్న డిఫికల్టీస్ అన్నీ రిజాల్వ్ అయిపోతాయి. అబ్సల్యూట్గా డిఫికల్టీస్ రిజాల్వ్ అయిపోతాయి. మీరు లోన్ కావాలి అని అనుకుంటే మీకు తగినట్టు, ఇప్పుడు ఇండియాలో మనకి ఇండియాకి లోన్ ఇచ్చేవాడు చాలామంది ఉన్నారు. ఇండియా ఇప్పుడు చాలా పవర్ఫుల్ అయిపోయింది. లోకంలో ఇండియా ఇస్ బికమ్ వెరీ పవర్ఫుల్. అందుకే మనకి ఇండియాకు లోన్ కావాలా, మన పర్సనల్గా లోన్ కావాలి అంటే కూడా మనకి చాలా మంచి లోన్. మన ఇల్లు కట్టుకోవాలా, వ్యాపార అభివృద్ధి చేయించాలా, పిల్లలకి ఫారిన్ పంపించాలా, మంచి ఎడ్యుకేషన్ అంటే కూడా మనకి బాగా లోన్ మనకి దొరుకుతుంది. స్టూడెంట్స్ కూడా బాగా మంచిగా ఎడ్యుకేషన్ ముందుకు వెళ్ళాలి అంటే కొద్దిగా కష్టపడాలి. కష్టపడితే డెఫినెట్గా వాళ్ళకి తగిన ఫలాన్, దట్ మీన్స్ రిజల్ట్ వాళ్ళకి దొరుకుతుంది. చాలామందికి ఫారిన్ జాబ్, విదేశయానం అని అంటాము. ఫారిన్లో ఉద్యోగం కావాలంటే రాహు భగవాన్ బాగా మంచిగా వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తారు. మీన రాశి అని చెప్పుకుంటే న్యాచురల్ 12వ రాశి, అది రాహు అక్కడ ఉండడం వల్ల, కేతు భగవాన్ 6లో ఉండడం వల్ల
ఉద్యోగంలో అభివృద్ధి, ముందుకు వెళ్ళిపోవడం, విదేశయానం, కాంట్రాక్ట్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ వాళ్ళు చేసే వాళ్ళు కూడా చాలా చాలా మంచి ఫలితాలు దొరుకుతుంది అని చెప్తాము. మీకు ఎటువంటి లోను కావాలో ఈ సంవత్సరం, క్రోతి సంవత్సరంలో మీకు దొరుకుతుంది. ఎందుకంటే న్యాచురల్గా ఉన్న కుజ భగవాన్ మేష అధిపతి, వృశ్చిక అధిపతి కుజ భగవానే ఈరోజు రాజాగా వస్తున్నాడు. కొద్దిగా సార్ మాకు కావాలి, కంపల్సరీ కావాలి, మీరు ఇవ్వాలి అని కొద్దిగా అట్లా రిక్వెస్ట్ కొద్దిగా పెంచుకుని అడిగితే డెఫినెట్గా మీకు అందరికీ వస్తుంది. మంచి పాసిబిలిటీ ఆఫ్ మీకు ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్, పర్సనల్గా ఒక ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ అని చెప్పే మనకి అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి కూడా మనకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మళ్ళీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకుంటాము. ఎందుకంటే గురు భగవాన్ కేతు భగవాన్ని చూడడం వల్ల న్యాచురల్ 6 హౌస్ డిసీజ్ అండ్ డెత్స్ మేషం నుంచి మళ్ళీ రిషభంకి మూవ్ అయిపోయి 1వ తారీఖు అక్కడ మే నెల నుంచి మనకి కేతు భగవాన్ని చూడడం వల్ల మనకి అభివృద్ధి అంటే ఆరోగ్య అభివృద్ధి అవుతుంది. గురు భగవాన్ చూడడం వల్ల మంచి అభివృద్ధి అవుతుంది. షార్టేజ్, మీకు కొద్దిగా వాటర్ షార్టేజ్ ఉంటుంది, ఆ ప్రాబ్లం కూడా మనకి కొద్దిగా లో రెయిన్ ఉంటుంది, బట్ మేనేజ్ అయిపోతుంది ఈ సంవత్సరం అలా చెప్తాము. మనం కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకున్నాము, మెషిన్స్ పెట్టుకున్నాము, టెక్స్టైల్స్ వాళ్ళు పెట్టుకుంటున్నాము. ఉండేటప్పుడు ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్, తర్వాత షార్ట్ సర్క్యూట్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ కుజ భగవాన్ రాజాగా ఉండడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ కానీ రోడ్ యాక్సిడెంట్ కానీ జరిగే అవకాశాలు ఉంది. అందుకే మనం కూడా ఎక్కువ స్పీడ్లో వెళ్ళకుండా మన ఫ్యాక్టరీస్లో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టుకుని దానికి తగిన రిపేర్స్, తగిన మెయింటెనెన్స్ చేసుకోవడం వల్ల ఇది కూడా మీకు అయిపోతుంది. తర్వాత ఈ పొలిటీషియన్స్ అని చెప్పుకుంటాం చూసారా, వాళ్ళకి కన్ఫ్యూషన్. ఇప్పుడు ఎలక్షన్ టైంలోనే మనం చూస్తున్నాము, ఈ పార్టీలో ఉండాలా, ఆ పార్టీలో ఉండాలా, ఇక్కడ ఉండాలా, అక్కడ ఉండాలా, కన్ఫ్యూషన్. ఈ క్రోతినామ సంవత్సరంలో అన్ని పొలిటీషియన్స్ అందరు కన్ఫ్యూషన్లే ఉంటారు. ఏ పార్టీ ముందుకు వస్తుంది, ఏ పార్టీలో మనం చెయ్యాలి అని అలా 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 చూస్తూ కూర్చుంటారు. అందుకే ఈ సంవత్సరంలో ఇలా ఉందన్నమాట. సో ఇది జనరల్ లోక కళ్యాణంకు చూసేటప్పుడు మేష రాశిలో గురు భగవాన్ ఉండి మళ్ళా వెంటనే నెల రోజుల్లో మళ్ళీ అతను రిషభంలో మారడం, ఎర్ది సైన్లో మారడం, అందరికీ కొద్దిగా బాగానే ఇన్కమ్ కూడా చాలా బాగానే వస్తుంది. ఇండియాలో ఫారిన్ రిలేషన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. వార్ ఫియర్ ఉంటే కూడా వార్ జరగదు, అలానే ఉంటుంది. వార్ జరుగుతుందా అట్లనే ఉంటుంది. డిఫికల్ట్ సిట్యువేషన్స్ ఉంటాయి. బట్ శని భగవాన్, కుజ భగవాన్ లాభస్థానంలో ఉండడం వల్ల మనకి అటువంటి ఫియర్ కూడా ఉంటుంది. అందువల్ల మనకి పెద్ద ఇష్యూస్ రాకపోవచ్చు అన్నమాట. సో మంచి ఈ సంవత్సరం అందరికీ ఆల్ ఫీల్డ్కి యావరేజ్ ప్లస్ బెనిఫిట్సే దొరుకుతాయి. ఎక్సెప్ట్ రెయిన్ లిటిల్ లెస్ ఉంటుంది. మనం నీళ్ళని, వాటర్ని చాలా జాగ్రత్తగా వాడడం మనం నేర్చుకుంటే ఈ 3-4 మంత్స్ కూడా మనం మేనేజ్ చేసుకుని ముందుకు వెళ్తాము అని చెప్పుకుని ఈరోజు మన పర్సనల్ హారోస్కోప్ని ఒక 2 మాటలు చూద్దాము. ఆదాయ వ్యయ అని మాట్లాడుకునేటప్పుడు మేషం వృశ్చిక రాశికి ఆదాయం 8, వ్యయం 14. అలా అన్నప్పుడు ఏమి చెప్తామంటే ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ ఉండేటప్పుడు ఎక్కువ లోన్ తీసుకోకుండా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. అందుకే ఈ పంచాంగ శ్రవణంలో జనరల్గా ఒక ఇండికేషన్స్ మనకి ఇస్తుంది. అలా ఆ ఇండికేషన్లో మనం చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోతే ఈ సంవత్సరం కూడా మనకి బాగుంటుంది. రిషభం తుల ఆదాయం 2, వ్యయం 8 చూసుకోండి. అందుకే ఇక్కడ కూడా మనం కంట్రోల్ చేసుకోవడం. క్రోధి నామ సంవత్సరం అంటే కంట్రోలింగ్ అవర్ ఈగో, కంట్రోలింగ్ అవర్ యాంగర్, కంట్రోలింగ్ అవర్ ఎనిమిటీ. ఇదన్నీ మనం చూసుకుంటే ఎదుటవాడు ఓకే చెప్తున్నారా, ఓకే అండి చూద్దామండి ఈ సంవత్సరం లెటస్ కంట్రోల్ అని అలా మనం మైండ్ సెటప్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. మంచి ఫలితాలు మనకి దొరుకుతాయి అని చెప్పుకుంటాము. మిథున కన్యా రాశిలో 5 మిథున రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి 5 ఆదాయం 5 వ్యయం సమంగా ఉండడం వల్ల ఇట్ ఈస్ ఓకే, మేనేజ్ అయిపోతుంది. కర్కాటక రాశిలో 5 ఆదాయం 11 వ్యయం. చూడండి ఎంత ఆదాయం తక్కువనే ఉంది.
సో తర్వాత సింహరాశి ఆదాయం 2, వ్యయం 14. సో 2లో కేతు, అష్టమంలో రాహు, సప్తమంలో శని భగవాన్. ఇదన్నీ కాంబినేషన్ మనం చూసుకుని ఎక్కువ ఖర్చు చెయ్యాలా అని ఖర్చు చేస్తూ ఉంటారు. అందుకే చాలా చూసుకుని లోన్ తీసుకోవడం తగ్గించండి. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం కూడా ఆ రాశి వాళ్ళు తగ్గించుకుంటే, ధనుసు రాశి, మీన రాశిలో ఆదాయం 11, వ్యయం 5. సో ఇది కొద్దిగా బెటర్గానే ఉంది మనకి. తర్వాత మకర కుంభ రాశికి ఆదాయం 14, వ్యయం 14. సో 2 ఈక్వల్గా ఉండేటప్పుడు పర్వాలేదండి, వస్తుంది, ఖర్చు పెడుతున్నాము అని మనం ఉండిపోతే మంచిది. బట్ ఇక్కడ ఇలా కాకుండా ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఎక్కువ ఉంటే మనం చూసుకోవాలి. ఓవరాల్ ఈ సంవత్సరం మనం చూసుకుంటే 47 అన్నీ మీరు కూడుతూ వస్తే 47 మనకి ఆదాయం, వ్యయం 71గా ఉంది. అందుకే వ్యయం ఎక్కువ ఉండడం వల్ల ఈ సంవత్సరం అందరూ రాసి వాళ్ళు కూడా కంట్రోల్డ్ ఫైనాన్స్ని కొద్దిగా కంట్రోల్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతే చాలా మంచి ఫలితాలు మనకు దొరుకుతాయి. ఈ సంవత్సరం ఉన్న గ్రహణాలు 4 వస్తుంది. ఆ 4 గ్రహణాలు ఇండియాలో కనపడవు. అందుకే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి విజిబుల్. సో అందువల్ల మనకి అంత పెద్ద ఇంపాక్ట్ కూడా మనకి ఉండదు అన్నమాట. సో అందుకే ఇప్పుడు ఒక పర్సనల్గా ఒక్క 10 నిమిషాలు లేక 5 నిమిషాలు మన మేష నుంచి మీన రాశి దాకా ఒక రాశి ఫలం కొద్దిగా మనం చూసుకుందాము. మేషరాశికి శుభ ఫలితం చాలా మంచిగా వస్తుంది. ఎందుకంటే మే నుంచి రాశికి 2వ రాశిలో గురు భగవాన్ సంచారం చేయడం వల్ల శుభకార్యాలు చాలా బాగా అవుతుంది. గ్రహప్రవేశం, ఆరంభం, మళ్ళా శుభ ఆస్పిషియస్ మ్యారేజ్, పిల్లలు పుట్టడం, ఇంట్లో ఒడుగు, ఇవన్నీ ఇటువంటి శుభకార్యాలు చాలా బాగా నడుస్తుందన్నమాట. మీకు ముందున మేషరాశికి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం అన్ని డిఫికల్టీస్ కూడా మనకు సాల్వ్ అవుతాయి. మీకు ఒక మంచి సొల్యూషన్, ఒక మెడికల్ పరంగా మనకి మెడికల్ డిసీజ్ ప్రాబ్లం ఉంటే కూడా అది కూడా మీరు బయటకు వచ్చేస్తారు. ప్రొఫెషనల్ ఎలివేషన్ అని చెప్పి ఉద్యోగంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక మంచి ముందుకు వెళ్ళే దానికి వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ ఎలివేషన్, ఒక సాటిస్ఫాక్షన్, వాడు కొద్దిగా హెల్ప్, సహాయం కూడా మీకు దొరుకుతుంది. ఈ సంవత్సరం కొద్దిగా బ్యాలెన్స్ కూడా మనకి గురు భగవాన్ 2లో ఉండడం వల్ల మీకు కంట్రోల్డ్ మాటలు కంట్రోల్గా మాట్లాడతాడు. అందువల్ల మీకు కూడా కొద్దిగా బెనిఫిట్ కూడా ఉంటుంది. వర్కర్స్ మనకి జస్ట్ జనరల్గా మనకున్న వర్కర్స్ అందరూ హెల్ప్ చేస్తారు అనుకోకూడదు. ఆఫీస్లో వాళ్ళు చేస్తారు అని చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోవడం మంచిది. స్టూడెంట్స్, ఇప్పుడు పిల్లలు, విద్యార్థులు మంచిగా చదవాలా అనుకుంటే ఫోకస్డ్గా చదివితే బాగుంటుంది అని చెప్పుకుంటాము. గుడ్ ఆపర్చునిటీస్, గుడ్ అన్నీ వస్తాయి అని చెప్పుకుంటాం. పొలిటీషియన్స్ కూడా ఈ సంవత్సరం పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు కూడా మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రంలో ఉన్న మేషరాశి వాళ్ళు కూడా వాళ్ళకి ఒక మంచి సందర్భాలు, ముందుకు వెళ్ళే ఒక ఆపర్చునిటీస్ కూడా దొరుకుతాయి. ఓవరాల్ మేషరాశికి మంచి ఫలితాలు కూడా మనం చెప్పుకుంటాం. అలానే మనం వృషభ రాశికి వద్దాం. వృషభ రాశి అంటే కృత్తిక నక్షత్రం 2, 3, 4వ పాదం, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4వ పాదం, మృగశిర 1, 2వ పాదం. అక్కడ మనకి మే నెలలో గురు లగ్నంలోనే గురు భగవాన్ సంచారం చేస్తున్నారు. అని తర్వాత పంచమములో కేతు భగవాన్, లాభస్థానంలో రాహు భగవాన్ సంచారం చేయడం. తర్వాత ఇది ఇలా ఉండేటప్పుడు గురు భగవాన్ లగ్నంలో ఉండేటప్పుడు కొందరు ఇల్లు మారే అవకాశాలు, ఉద్యోగం మారే అవకాశాలు వాళ్ళకు దొరుకుతాయి. అందుకంటే మీరు మంచిగా ఉంటే కూడా ఎదటవాడు మీ మంచితనాన్ని మెచ్చుకోరు. ఎందుకంటే అయ్యా అట్లనే చెప్తారండి, అట్లనే చెప్తారండి. మీరు ఏమనుకోవద్దు, అయ్యో మనం ఎంత మంచిగా చెప్తాము కదా, అంత మంచిగా చెప్తే కూడా ఎందుకు వినట్లేదని మీకు అలా ఉంటుంది. బట్ గురు భగవాన్ లగ్నం సంచారం అండ్ రాహు భగవాన్ ఏకాదశి సంచారం, రాహు భగవాన్ మిమ్మల్ని రక్షిస్తారు. అందుకే రాహు భగవాన్ 11లో సంచారం, మ్యాలఫిక్ ప్లానెట్స్ 11 సంచారం మీకున్న అన్ని బెనిఫిట్స్ కూడా మీకు ఇస్తారు. ప్రొఫెషనల్ బిజినెస్లో ఉన్నవాడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసుకుని మన తర్వాత ఎలక్ట్రానిక్స్లో కూడా మంచి ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్తారు. స్టూడెంట్స్ కూడా వాళ్ళకి కూడా గురు భగవాన్ ఒక పరిపూర్ణ అనుగ్రహం, మంత్ర యంత్ర తంత్ర వాక్ సిద్ధి కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి కంపల్సరిగా దొరుకుతుంది.
అందుకే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ అని చెప్పుకుంటాము. వాళ్ళు కొద్దిగా మెడికల్ అటెన్షన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కంటిన్యూస్గా దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి ఎప్పటికీ ఆల్వేస్ కన్సల్టేషన్లో ఉండడం మనకి మంచిగా ఉంటుంది అని ఈ రాశి వాళ్ళు కూడా మంచిది. గరుడ దండగ పారాయణం, మళ్ళా ఉగ్రం వీరం నరసింహస్వామి పారాయణం చేయడం మంచిది. ఎందుకంటే ఈ సంవత్సరం కుజ భగవాన్ అధిపతిగా ఉండడం వల్ల అధిదేవతగా మనం ఉగ్రం వీరం నరసింహస్వామిని తీసుకుంటే లక్ష్మీ నరసింహస్వామిని మనం ధ్యానం చేసుకోవడం వల్ల ఇక్కడ మన అహోబిలం కానీ యాదగిరిగుట్ట కానీ ఎక్కడెక్కడ క్షేత్రం పంచనారసింహ క్షేత్రం అయిన మట్టపల్లి, వాడపల్లి, కేతవరం, మన పానక నరసింహస్వామి, అలా ఈ 5 కృష్ణా నదిలో ఉన్న 5 నరసింహ క్షేత్రం దర్శనం చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అందరికీ రాశిఫలం చెప్పేటప్పుడు నరసింహస్వామి అధిపతి ఉండడం, లక్ష్మీ నరసింహస్వామి అధిపతి ఉండడం వల్ల ఈ పాంచ నరసింహ క్షేత్రం, యాదగిరిగుట్ట, మళ్ళీ అహోబిలం, ఇలా ఈ క్షేత్రాన్ని మన సోలింగర్, ఇలా ఈ క్షేత్రాన్ని మనం దర్శనం చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం కుజ భగవాన్ రాజాగా ఉండే ఫలితం కూడా దానికి కూడా కొద్దిగా మనకి దాని నెగటివిటీ నుంచి బయటకు వచ్చేస్తాము అని ఇటువంటి రెమెడీ చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు మనం మిథున రాశి చూసుకుంటాము. మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3, 4వ పాదం, ఆరిద్ర 1, 2, 3, 4వ పాదం, పునర్వసు 1, 2, 3 పాదం మిథున రాశిలో వస్తుంది. దానికి అధిపతి బుధ భగవాన్ అన్నమాట. ఆ రాశి వాళ్ళకి మనకి 10వ ఇల్లులో రాహు భగవాన్, 4వ ఇల్లులో కేతు భగవాన్ ఉంటుంది. సో ఆరోగ్యం, తర్వాత మనకి కావలసిన సౌకర్యం కూడా కొద్దిగా తక్కువనే ఉంటుంది. ఉద్యోగంలో ఫారిన్ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగంలో వాళ్ళకి ముందుకు వెళ్ళాలంటే మంచిగానే ఉంటుంది. అందుకే స్మాల్ వాట్ యు కాల్డ్ రిలేషన్షిప్లో సమ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చి. వెహికల్స్ మెయింటెనెన్స్ అని చెప్పే వెహికల్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ కూడా కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. బట్ శుభ వ్యయాలు మనకు గురు భగవాన్ 12లో సంచారం చేసి మీకు శుభ వ్యయం ఇస్తారు. అలానే హాస్పిటల్ ఖర్చు కూడా అవుతుంది. బట్ ఆరోగ్యం కుదురుపడుతుంది. ఆరోగ్యం మనకి మంచిగా ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంటుంది. స్మాల్ డిస్టర్బెన్సెస్ ఇన్ డొమెస్టిక్ అండ్ ప్రొఫెషనల్ వేస్లో కూడా మీరు దాంట్ నుంచి కూడా బయట వచ్చేస్తారు. స్టూడెంట్స్, విద్యార్థులు మంచిగా శ్రమపడి చదివితే మంచి ఫలితం వాళ్ళకి దొరుకుతుంది. అందుకే ఈ సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి అయగ్రీవ స్తోత్రం మిథున రాశి వాళ్ళు చదువుకుంటే, స్మరణం చేస్తే మంచి ఫలితాలు వస్తుంది అని చెప్పుకుందాము. కర్కాటక రాశిలో మనకు పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4వ పాదం, ఆశ్లేష అని చెప్పే 1, 2, 3, 4వ పాదం. దానికి ఒక అధిపతి భగవాన్ చంద్ర భగవాన్. ఇక్కడ మనం అందరూ ఏమనుకుంటున్నామంటే అష్టమంలో శని భగవాన్, అష్టమ సంచారం శని భగవాన్ అంటే చాలా డిఫికల్టీస్ ఫేస్ అవుతూ ఉంటారు. బట్ అక్కడ ఏమవుతుందంటే సంచారం అయ్యేటప్పుడు కూడా పూర్వ భాద్రపద నక్షత్రంలో సంచారం అవడం వల్ల భిన్న పాదం అని చెప్పే కుంభరాశి మళ్ళా మీన రాశి మీద సంచారం చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళకి 100% అష్టమ శని ప్రభావం ఉండదు. ఎందుకంటే సంచారం మన ఉగాది నుంచి మనకు ముందుకు వెళ్ళిపోయి మన మీన రాశిని టచ్ చేయడం వల్ల కొద్దిగా 100% రిలీఫ్. పాస్ట్ 1.5 years మీరు కష్టపడ్డారు, ఇప్పుడు మీకు ఉంటుంది తప్ప మళ్ళా అది మీ తట్టుకుంటారు. తర్వాత శని భగవాన్ ఒక న్యాయవాన్, మీకు ఇంత కష్టం చేస్తే కూడా ఇప్పుడు రాబోయే టైంలో మీకు హెల్ప్ చేస్తారు, సహాయపడతారు. ఎందుకు శని భగవాన్ న్యాయవాన్, అన్ని థింగ్స్ డిలే జరుగుతుంది తప్ప డినయల్ ఉండదు అని మన గురుగారు ఎప్పుడు చెప్తుంటారు. అందుకే ఇప్పుడు గురు బలం అని చెప్పే కర్కాటక రాశి వాళ్ళకి ఏకాదశిలో గురు బలం, మీరు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. తర్వాత మనకి ఇది అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతే కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం అవశ్యం. ఆరోగ్యం కూడా మనకి బాగా కుదురుపడుతుంది. గురు భగవాన్ ఒక అనుగ్రహం మనకి. మీరు సప్తమ రాశిలో సంచారం చేయడం, ఇప్పటి దాకా ఉన్న ఫ్యామిలీ డిస్ప్యూట్స్, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో మనకి డిలే అయిన మ్యారేజెస్ కూడా మనకి ఈజీగా మీ చేతికి వస్తుంది. మ్యారేజ్ అన్నీ జరుగుతాయి. కేతు భగవాన్
రాహు భగవాన్ మీకు బాగా చాలా చాలా అనుకూలంగా ఉంటారు. హనుమాన్ చాలీసా, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల ఇంకా మీకు ఎక్కువ ఫలితాలు మీకు జరుగుతుంది. శని భగవాన్ వల్ల ఏర్పడే ఇబ్బందులు కూడా మనకి తొలగిపోతుంది చెప్పుకుంటాము. సింహరాశి. సింహరాశిలో మనకి మీరు అందరూ చెప్పుకుంటారు మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర పల్గుడి నక్షత్రం ఒకటో. దాంట్లో సప్తమంలో శని భగవాన్, అష్టమంలో రాహు భగవాన్, ద్వితీయంలో కేతు భగవాన్, దశమంలో గురు భగవాన్ ఉండడం అంత పెద్ద సంచారం కాదు అని కూడా భయపడక్కర్లా. మనకి ఇలా సంచారం ముందుకే తెలుసుకోవడం వల్ల ఎదుట వాడితో చాలా కంట్రోల్గా సింహరాశి వాళ్ళు మాట్లాడాలి. మనం ఏమి మాట్లాడితే కూడా వాళ్ళు తీసుకోరు. తర్వాత ఖర్చులు పెరుగుతాయి. లోన్ తీసుకోవద్దు, కంట్రోల్ చేసుకోండి. ఎవరికి కూడా మీరు షూరిటీ సిగ్నేచర్ వేయొద్దు. వేసుకుంటే మీరే ప్రాబ్లంలో పడతారు. అందుకే వాక్ నిదానం ఉండాలి. మన ఖర్చులు తగ్గించుకోవాలి. హనుమాన్ చాలీసా పారాయణం అలానే మన ఉగ్రం వీరం అని చెప్పే లక్ష్మీ నరసింహస్వామి పారాయణం మీరు చేసుకోవడం వల్ల డెఫినెట్గా మీకు మేలు జరుగుతుంది. ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటుంది, కంట్రోల్ చేసుకోండి. ఆ తప్ప మీకు ఏమీ ప్రాబ్లమ్స్ ఉండదు. చాలా ప్రయాణం ఉంటుంది, ఎక్కువ ట్రావెలింగ్ మీకు ఉంటుంది. విదేశ ట్రావెల్ కానీ ఇండియాలో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఎక్కువ ఉంటుంది. కన్యా రాశిలో ఉత్తర పల్గుని 2, 3, 4వ రాశి, హస్తా నక్షత్ర 1, 2, 3, 4వ పాదం, దాని తర్వాత చిత్తా నక్షత్రం 1, 2 పాదం, లగ్నంలో కేతు, సప్తమంలో రాహు. అండ్ మెల్లగా మే నెల నుంచి గురు భగవాన్ మీ 9వ సంచారం. గురు భగవాన్ మీకు, శని భగవాన్ 6వ సంచారం మిమ్మల్ని ఈ సంవత్సరం కాపాడతారు. ఎందుకంటే గురు భగవాన్ ఒక దృష్టి మీ రాశి మీద పడడం వల్ల కేతు వల్ల ఏర్పడే డిప్రెషన్, మెంటల్ డిప్రెషన్ కూడా మీరు బయటకు వచ్చేస్తారు. అలానే రాహు సప్తమంలో ఉండేటప్పుడు కొద్దిగా డిస్ప్యూట్స్ ఇన్ ఫ్యామిలీ, పిల్లలతోటి డిస్ప్యూట్స్, ఆఫీస్ డిస్ప్యూట్స్, అన్నెసరీగా ఇక్కడికి అక్కడికి షఫ్టింగ్, ట్రావెలింగ్, షట్లింగ్ ఉండొచ్చు. బట్ అది కూడా గురు భగవాన్ ఆశీర్వాదం వల్ల తీసుకోండి, మేలే జరుగుతుంది. శని భగవాన్ మీకు 6వ సంచారం కొద్దిగా బెనిఫిట్ రిజల్ట్స్ ఇస్తారు. అందుకే గరుడదండక పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం ఇలా మనం చెప్పుకుంటే మీకు కూడా ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తారు. తర్వాత తులారాశి. తులారాశిని చెప్పుకుంటే చిత్తా నక్షత్రం 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4వ పాదం, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఇక్కడ మనం చెప్పుకుంటే అష్టమంలో గురు భగవాన్, పెళ్ళి, గ్రహ ప్రవేశం, గృహ ఆరంభం, ఊడుగు ఇదన్నీ కొద్దిగా వాయిదా వేసుకోవడం మంచిది. ఎక్కువ ఖర్చులు ఉంటుంది. గురు దర్శనం, గురు యొక్క అనుగ్రహం, గురు పాదాలు పడడం, గురు మంత్రం చెప్పడం, దక్షిణామూర్తి స్తోత్రం చెప్పడం, అలా గురు ఆచార్య అనుగ్రహం పెట్టడం, ఆచార్య అక్షతలు, మంత్రాక్షతలు తీసుకోవడం, రోజు 1, 2 తినడం, ఇలా చేసేటప్పుడు గురు భగవాన్ కటాక్షం మనకి బాగా వస్తుంది. 5వ ఇంట్లో శని భగవాన్ ఉండడం వల్ల పుత్ర భాగ్యం, పిల్లలతోటి కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. అందుకే మనకి గురువు ఒక అనుగ్రహం మనకి కావాలి. పిల్లలకు కూడా అప్పటికి కూడా మెంటల్ డిస్టర్బెన్స్ కానీ, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ లేకపోవడం కూడా ఉంటుంది. మీకు చాలా ఫారిన్ ట్రావెల్స్ కానీ, విదేశయానం, తర్వాత లోకల్ మూమెంట్స్ ఇయర్ అండ్ దేర్ కూడా మీకు చాలా ఎక్కువ ఉంటుంది. కొద్దిగా ఆరోగ్యం చూసుకుని గురు భగవాన్ ఇది చేసుకొని శుక్రవారం పూట సాయంకాలం 6 గంటలకి నెయ్యి దీపం పెట్టి లక్ష్మీ అష్టోత్తరం చెయ్యండి. వీలు ఉన్నవారు శుక్రవారం పూట యొక్క సుమంగలికి బట్టలు పెట్టి, బొట్టు పెట్టి బట్టలు పెట్టండి. అందువల్ల మీకున్న ఫైనాన్షియల్ డిఫికల్టీస్ నుంచి మీరు బయటకు వస్తారు. వృశ్చిక రాశికి మనం చెప్పుకుంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4వ పాదం, అండ్ జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4వ పాదం ఉంటుంది. ఇది ఏంటంటే గురు భగవాన్ సప్తమ రాశిలో షష్టం నుంచి సప్తమం వస్తున్నారు. మీకు మెజారిటీ ఉన్న ప్రాబ్లమ్స్, డిస్ప్యూట్స్, మిస్అండర్స్టాండింగ్, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్, పిల్లలతో ఉన్న అన్ని శుభకార్యాలు అన్ని మీ మే నెల నుంచి మీకు
మంచిగా జరుగుతుంది. ఓల్డ్ డిస్ప్యూట్స్ అండ్ ప్రాపర్టీస్ కూడా బయటకు వస్తుంది. లిటిగేషన్ కోర్టు కేసెస్ కూడా మీకు ఫేవరబుల్గానే మనకి దొరుకుతుంది. పిల్లలు కూడా మంచిగా కష్టపడితే వాళ్ళు కూడా మంచి మార్క్స్ పొందుకుంటారు. ఎవరెవరికి ఉద్యోగం లేదో వాళ్ళు కూడా మంచి ఉద్యోగం దొరుకుతుంది. రాత్రిపూట కొద్దిగా నిద్ర తక్కువనే ఉంటుంది. ఉండేటప్పుడు కూడా మీరు బాగా గురు భగవాన్ అనుగ్రహం వల్ల తట్టుకుని బయటకు వస్తారు. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ గురు భగవాన్ కటాక్షం ఉండడం వల్ల మంచిదే. హనుమాన్ చాలీసా, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం మీరందరూ చేసుకుంటే బాగా ముందుకు వెళ్తారు. ప్రొఫెషన్లో కొందరికి ప్లేస్ మూమెంట్, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ట్రావెలింగ్ లేక షిఫ్ట్ నడిసే షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంది. ఫైనాన్షియల్ డిఫికల్టీ నుంచి మీరు బయటకు వస్తారు. అదే ఇంకేం కావాలో చెప్పండి. చాలా మంచి ఇది దొరుకుతుంది. గర్భిణీ స్త్రీ అందరూ వృశ్చిక రాశి వాళ్ళు మెడికల్ అటెన్షన్ ఉండడం మంచిదన్నమాట. ధనుర్ రాశికి మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం మనం తీసుకుంటాము. ధనుర్ రాశికి గురు భగవాన్ 6వ ఇల్లు, తర్వాత శని భగవాన్ 3వ ఇల్లు, రాహు భగవాన్ 4వ ఇల్లు, కేతు భగవాన్ 10వ ఇల్లులో ఉండడం. ఇది అంత పెద్ద ఇదిగా కాదు. మ్యారేజెస్ కూడా కొద్దిగా లేట్గా అవుతే కూడా అవుతుంది. శని భగవాన్ మీకు షార్ట్ ట్రావెల్స్ బెనిఫిట్స్ కూడా ఇస్తారు. కుట్టి స్మాల్ ట్రావెల్స్ ఇస్తే కూడా మీకు బెనిఫిషియల్ రిజల్ట్స్ మీకు ఇస్తారు. ప్రొఫెషనల్ షిఫ్ట్, ప్లేస్ షిఫ్ట్ ఉంటుంది. ప్రమోషన్స్ కూడా దొరుకుతుంది అన్నమాట. దాని తర్వాత ప్రొఫెషనల్ బిజినెస్ పర్పస్ మీరు కూడా లోన్ కూడా మీరు తీసుకుంటారు. బ్యాంక్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. లోన్ కూడా మీకు ఇస్తుంది. గుడ్ రిలేషన్షిప్ విత్ వర్కర్స్ కూడా జరుగుతుంది. తర్వాత ఆర్టిస్టు, టీచర్స్, రైటర్స్ కూడా చాలా బాగా ముందుకు వెళ్ళి చేసుకుంటారు. ఇక్కడ పరిహారం అని చెప్పుకుంటే గురు భగవాన్ ఒక పరిహారమే చేసుకోవాలా. అదే శుక్రవారం పూట సాయంకాలం 6 గంటలకి నెయ్యి దీపం పెట్టి అమ్మవారు లక్ష్మీ అష్టోత్తరం చెప్పి దక్షిణామూర్తి గురు శ్లోకం చెప్పడం వల్ల చాలా బాగుంటుంది. ఈరోజు మనకు స్టార్టింగ్ చేసేటప్పుడు గురు భగవాన్ మా రాఘవాచారి గారు గురు శ్లోకం కూడా నేను చదివాను. అలా మీకున్న ఆచార్య శ్లోకం కూడా మీరు చదవడం వల్ల గురు భగవాన్ ఫలితం చాలా బాగుంటుంది. మకర రాశి అని చెప్పుకుంటాం. ఉత్తరాషాఢ 2, 3, 4వ పాదం, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4వ పాదం, ధనిష్ట నక్షత్రం 1, 2వ పాదం. ఇది మకర రాశికి వస్తుందన్నమాట. ఇక్కడ ఉండే వాళ్ళకి ఏళ్ళనాటి శని ఇక్కడ లాస్ట్ 5 years నుంచి ఉంది. ఇప్పుడు కూడా ఏళ్ళనాటి శని కుటుంబ స్థానంలో శని భగవాన్ సంచారం చేస్తున్నారు. దాంట్లో మీరు తట్టుకుంటారు. ఎలా అంటే గురు భగవాన్ వృషభ రాశి నుంచి మీ రాశిని చూడడం వల్ల మీరు ఈ ఏళ్ళనాటి శని వల్ల ఏర్పడే ఆ ఉన్న డిఫికల్టీస్ కూడా మీకు బాగా బయటకు వచ్చేస్తారు. మీకు మంచిగా బంగారం, ఇల్లు, వాహనం కొనే యోగం కూడా మీకు ఉంటుంది. కొందరికి ఫ్యామిలీలో మ్యారేజ్, శుభకార్యాలు, శుభవ్రయాలు జరిగే అవకాశాలు ఉంది. కొందరు ఇల్లు కూడా మారుతారు. మళ్ళీ పిల్లలు భాగ్యం కూడా మీకు అందరికీ దొరుకుతుంది. కొందరు యాత్ర వెళ్తారు, పిల్గ్రిమేజ్ వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. దట్ మీన్స్ మన ప్రాపర్టీస్ లిటిగేషన్ సాల్వ్ అవుతుంది. మన పూర్వీక ఆస్తి అంటాము, అది కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఒక పరిహారం ఏం చెప్తామంటే శనివారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఎప్పుడెప్పుడు వీలు ఉంటుందో ఒక నెయ్యి దీపం పెట్టి నమస్కారం చేసుకోండి. హనుమంతుడికి ఒక 11 ప్రదక్షిణం చేసుకుని వచ్చేస్తే మీకు ఏళ్ళనాటి శని నుంచి బయటకు వస్తారు. ఇంక కొన్ని రోజులే తర్వాత మీరు బాగా రిలీఫ్ అయిపోతారు. ఇంకొక 30 సంవత్సరాలకు మీకు ఏమీ ప్రాబ్లం ఉండదన్నమాట. కుంభరాశిలో అవిట్టం, ధనిష్ట నక్షత్ర 3, 4వ పాదం, సదిభిష నక్షత్రం 1, 2, 3, 4వ పాదం. మళ్ళీ తర్వాత మీకు పూర్వ భాద్రపద 1, 2, 3వ పాదం. ఇది కుంభరాశి లాభస్థానం. అక్కడ ఆ కుంభరాశి వాళ్ళకి జన్మశని అని చెప్పే ఏళ్ళనాటి శని ఉంటుంది. అందువల్ల డెవలప్మెంట్ మీరు కష్టపడితే ప్రొఫెషనల్లో కానీ బిజినెస్లో కానీ మంచి డెవలప్మెంట్ మీకు ఉంటుంది. పిల్లలు కూడా కాన్సన్ట్రేషన్ పెరిగి మంచి మార్క్స్ కూడా తెచ్చుకుంటారు. వాళ్ళు సడన్గా మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనకి లాభాలు కూడా దొరుకుతాయి. అందుకే కేతు భగవాన్ మీకు ఒక మంచి అవకాశాలు, రాహు కేతు
మీకు ఫారిన్ కాంట్రాక్ట్స్ కానీ సడన్గా ఒక డెవలప్మెంట్ ఇచ్చే అవకాశాలు మనకు కనబడుతుంది. మీకు ఉన్న రిలేటివ్స్ అని చెప్పే బ్రదర్స్ సిస్టర్స్ వల్ల మీకు మంచి బెనిఫిట్స్ ఆర్ హెల్ప్ కూడా మనకి దొరుకుతుంది. ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ కూడా మీకు కూడా ఒక ఫారిన్ ట్రావెల్, లాభకరమైన ఫారిన్ ట్రావెల్స్, సక్సెస్ఫుల్ ఫారిన్ ట్రావెల్ జరుగుతుంది. చివరిగా మనం చెప్పుకుంటాము మీనరాశిలో పూర్వ భాద్రపద 4వ పాదం, ఉత్తర భాద్రపద 1, 2, 3, 4వ పాదం, రేవతి నక్షత్ర 1, 2, 3, 4వ పాదం మన మీనరాశిలో ఉంటుంది. మీనరాశిలో లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉన్నారు. ఇప్పటిదాకా ఉన్న ద్వితీయంలో ఉన్న గురు భగవాన్ తృతీయంకి వెళ్ళారు. శని భగవాన్ మీకు ఇప్పుడు ఏళ్ళనాటు శనిగా వ్యయస్థానంలో కూర్చున్నారు. అందుకే అన్ని విధాల్లో నిదానం కావాలి, చాలా పేషెన్స్ కావాలి, ఇద్దరితోటి మాట్లాడే వాళ్ళతో చాలా కాషియస్గా ఉండాలి. మీకు ఎవరు ఎదుటితో వాడు హెల్ప్ చెయ్యాలి అని అనుకుంటే మీ కంట్రోల్ యువర్ యాంగర్, మీ థాట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. గురు భగవాన్ ఒక ఆశీర్వాదం సప్తమం ఉండడం వల్ల కొందరు అండర్స్టాండ్ చేసుకుంటారు. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంది. మళ్ళీ మీకు ఒక మంచి అడ్వైస్ ఏంటంటే ఎక్కువ నీళ్ళు తాగండి. ఒక చిన్న పాయింట్ చెప్తున్నాను, డ్రింక్ మోర్ వాటర్ ఇన్ దిస్ ఇయర్. మంచి తీసుకునేటప్పుడు మీకు కొద్దిగా ఆరోగ్యం కుదురుపడుతుంది. మీకు రాహు కేతు వల్ల, గురు భగవాన్ ఆశీర్వాదం వల్ల ఈ సంవత్సరం ఎక్కువ దైవ దర్శనం, పిల్గ్రిమేజ్ కూడా మీరు ఎక్కువ ప్లేసెస్కి వెళ్తారు. స్టూడెంట్స్కి కొద్దిగా మెమరీ కొద్దిగా షార్ట్ ఉంటుంది. ఎక్కువ టైంలో వాళ్ళు చదువుకోవాలా. కొందరు ఏం చేస్తారంటే ఇల్లు కొనాలి, ఇల్లు కావాలి, వాహనం కావాలి అని చెప్పి లోన్ తీసుకుంటారు. లోన్ కూడా దొరుకుతుంది. ఉంటే కూడా డాక్యుమెంట్ సైన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా డాక్యుమెంట్ సైన్ చేసుకోండి. మీకు నిద్ర రావడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే హనుమాన్ చాలీసా కానీ, శనివారం వ్రతం కానీ ఎప్పుడు మీకు వీలు ఉంటుందో బట్టలు దానం ఒక పేదవాడికి ఇవ్వడం వల్ల శని భగవాన్ అనుగ్రహం దొరుకుతుంది. హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం పారాయణం, గరుడదండక పారాయణం, ఇది 3 చెప్పడం వల్ల మీకు ఆరోగ్యం కుదురుపడుతుంది, మీకు కోపం తగ్గుతుంది, ఎదుటవాడు మీకు హెల్ప్ చేస్తారు అని చెప్పుకొని ఇది 12 రాశికి జనరల్ ప్రిడిక్షన్స్ మీకు అందరికీ చెప్పాను. ఈ సంవత్సర నాయక అని చెప్పేటప్పుడు కుజ భగవాన్, అధిపతి నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి. ఈ సంవత్సరం అందరూ లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థన చేసుకొని లక్ష్మీ నరసింహస్వామి శ్లోకంగా చెప్పడం వల్ల తర్వాత ఆ పుణ్యక్షేత్రాన్ని విజిట్ చేయండి. అక్కడ వెళ్ళేటప్పుడు ఈ సంవత్సరం అందరికీ చాలా బాగుంటుంది అని చెప్పుకుని ఈ సంవత్సరం క్రోతినామ సంవత్సరం అందరికీ ఆ అధిపతి మనకి శుభ ఫలితాలు ఇవ్వాలి, ఆశీర్వాదం ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, ఐశ్వర్యం ఇవ్వాలి అని చెప్పుకొని ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. మాతా నరసింహక, పితా నరసింహక, భ్రాతా నరసింహక, సఖా నరసింహక, విద్యా నరసింహక, ద్రవిణం నరసింహక, స్వామి నరసింహక, సకలం నరసింహక, యదో యాకిత్తదో నరసింహక నరసింహదేవాత్పరో న కక్షిత్తస్మాన్ నిరసింహ శరణం ప్రపత్తి. ఓం శ్రీ గురు రామ. జై మీనాటు, జై జై కేఆర్.